సో హలో ఎవ్రీవన్, సర్ఫేస్ కెమిస్ట్రీలో మనకి వెయిటేజ్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద చాలా ఈజీ చాప్టర్, స్కోరింగ్ చేసుకునే చాప్టర్ అనమాట. సో ఇది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మిసిల్, గివ్ వన్ ఎగ్జాంపుల్. మిసిల్స్ అంటే ఏంటంటే కనుక చూడండి, ద కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్ ఫౌండ్ బై అసోసియేషన్ ఆఫ్ ద నార్మల్ సింపుల్ మాలిక్యూల్స్. ఓకే, ఈచ్ హ్యావింగ్ హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ ఎండ్ ఫార్మ్డ్ ఇన్ ద వాటర్ ఈజ్ కాల్డ్ మిసిల్. ఒక కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్ అనమాట. ఓకేనా, అది ఎలా ఫామ్ అయిందంటే నార్మల్ సింపుల్ మాలిక్యూల్స్ అవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఒక కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్ అనేది ఫామ్ అయింది. ఈచ్కి హైడ్రోఫిలిక్ ఎండ్ హైడ్రోఫోబిక్ ఎండ్ రెండు ఎండ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని మిసిల్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ అంటే సోప్. ఓకేనా, సోప్ ఈజ్ ఫార్మ్డ్ మిసిల్డ్ ఇన్ వాటర్. The colloidal sized particle formed by the association of the normal simple molecules each having hydrophilic and hydrophobic end, దాన్ని మనం ఏమంటాం, మిసిల్ అంటాం అనమాట. ఓకేనా, సోప్ ఈజ్ ఫార్మ్డ్ మిసిల్డ్ ఇన్ వాటర్. నెక్స్ట్ ఆటోకెటలిసిస్. ఇప్పుడు చాలా రియాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్లో చాలా స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక రియాక్షన్ జరగాలంటే కొన్ని సింగిల్ స్టెప్ ఉంటాయి, కొన్ని చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట. అలాంటి చాలా స్టెప్స్లో ఒక్క ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, చాలా ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కదా, అందులో నుంచి వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏదైతే ఫామ్ అయిందో రియాక్షన్లో, అదేం చేస్తుంది, క్యాటలిస్ట్ లాగా అది వర్క్ చేస్తుంది అనమాట. అది సెల్ఫ్ ఫంక్షన్ చేస్తుంది క్యాటలిస్ట్ లాగా. ఓకేనా, దాన్ని ఆటోకెటలిసిస్ అంటాం అనమాట. ఓకేనా, వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ it is self ఆటోకెటలైజెస్. ఓకేనా, దాన్ని ఆటోకెటలైజెస్ అంటాం అనమాట. సెల్ఫ్గా అది కెటలైసిస్ చేస్తుంది రియాక్షన్ని, దాన్ని ఆటోకెటలైసిస్ అంటాం అనమాట. 2AsH3 gives rise 2As plus 3H2. 2AsH3 gives rise 2As plus 3H2. టిండాల్ ఎఫెక్ట్ అంటే ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడల్ పార్టికల్స్ అనమాట. ఓకేనా, కొల్లాయిడల్ పార్టికల్స్ ఉంటే అది నుంచి లైట్ అనేది స్కాటర్ అవ్వడం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొల్లాయిడల్ పార్టికల్, దాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటాం. బ్రౌనియన్ మూమెంట్ ర్యాపిడ్ జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ ద కొల్లాయిడల్ పార్టికల్. ఓకేనా, ఎక్కడ డిస్పర్షన్ మీడియం, దాన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటారు. ఓకే, ద ర్యాపిడ్ జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ ది కొల్లాయిడల్ పార్టికల్ ఇన్ ద డిస్పర్షన్ మీడియం ఈస్ కాల్డ్ as బ్రౌనియన్ మూమెంట్. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్, ఒక సబ్స్టాన్స్ ఎమల్సిఫైయర్లో యాడ్ చేస్తారనమాట. ఒక ఎమల్షన్ ఉంటుంది కదా, ఎమల్షన్లో ఒక సబ్స్టాన్స్ని యాడ్ చేస్తారు. దాన్ని అంటే ఎందుకు యాడ్ చేస్తామంటే స్టెబిలైజేషన్ కోసం. ఓకేనా, the substance it is added to emulsion to stabilize is called emulsifier అనమాట. దాన్ని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అంటాం. ఒక సబ్స్టాన్స్ అనేది ఎమల్షన్లో యాడ్ చేస్తాం. సబ్స్టాన్స్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద ఎమల్షన్ టు స్టెబిలైజ్, ఇట్ ఈస్ కాల్డ్ as ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. ఓకేనా, soap for kerosene in water emulsion. ఎగ్జాంపుల్, soap for kerosene in water emulsion. నెక్స్ట్ గోల్డ్ నెంబర్, the weight in milligram of protective colloid. The weight in the milligram of protective colloid which prevent the coagulation of 10 ml of given gold solution on adding 1 m of 10% NaCl, దాన్ని గోల్డ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కొల్లాయిడల్ సొల్యూషన్. 4% సొల్యూషన్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ ఇన్ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఈథర్, దాన్ని కొల్లాయిడల్ అంటాం అనమాట. అంటే 4% సొల్యూషన్, నైట్రోసెల్యులోజ్ది 4% సొల్యూషన్ అనమాట. ఇక్కడ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ ఇంకా ఈథర్ ఉంటుంది కదా, అందులో 4% సొల్యూషన్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ అనమాట. ఓకే, 4% సొల్యూషన్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఈథర్. 4% సొల్యూషన్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఈథర్, దాన్ని కొల్లాయిడల్ అంటాం. కాగ్యులేషన్, ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్స్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్ బై అడిషన్ ఆఫ్ సూటబుల్ ఎలక్ట్రోలైట్ ఈస్ కాల్డ్ కాగ్యులేషన్. ఫార్మేషన్ ఆఫ్ precipitates of colloidal particles by addition of suitable electrolyte is called coagulation. What is emulsion? Colloidal particles in which both dispersion phase and dispersion mediums liquid ఉంటే దాన్ని emulsion అంటాం. ఓకే, the colloidal solution in which both dispersion phase and dispersion medium are liquid, దాన్ని emulsion అంటాం. ఎగ్జాంపుల్ మిల్క్. ఓకేనా, ఇలా నేనైతే క్వశ్చన్ చెప్తున్నా, ఇవైతే ఖచ్చితంగా చదువుకోవాలి. ఎంజైమ్ అనేది బయోకెమికల్ క్యాటలిస్ట్ అనమాట. వాట్ ఆర్ ఎంజైమ్స్ అంటే ఎంజైమ్స్ ఆర్ బయోకెమికల్ క్యాటలిస్ట్. ఓకేనా, వాట్ ఈస్ ద రోల్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ద ఫినామినన్ ఆఫ్ క్యాటలైసిస్ ఇస్ నోన్ యాజ్ బయోకెమికల్ క్యాటలైసిస్. దే రోల్ డైజెషన్ అబ్జర్ప్షన్లో హెల్ప్ అవుతాయి టు స్పీడ్ అప్ ఇట్. ఓకేనా, ఎంజైమ్ ఈజ్ ఆర్ టర్మ్డ్ యాజ్ అ బయోకెమికల్ క్యాటలిస్ట్.
అండ్ ఫినామినన్ ఆఫ్ కెటలైసిస్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కెటలైసిస్. ఓకేనా. డైజెషన్, మెటబాలిజం వర్క్ ఇవన్నిట్లో కూడా దే ప్లే అన్ రోల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. నెక్స్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్. The solution in which the size of particle lies between 10 to the power minus 9 to 10 to the power minus 6 m. దాన్ని colloidal solution అంటారన్నమాట. The solution in which size of the particles should lie between 10 to the power minus 9 to 10 to the power minus 6. ఓకే, దాన్ని colloidal solution అంటారు. ప్రమోటర్ ఇంకా పాయిజన్. ప్రమోటర్ అంటే the substance enhances the activity of a catalyst. promoter, the substance decreases the activity of catalyst. poison. ప్రమోటర్ అంటే ద సబ్స్టాన్స్ ఎన్హాన్సెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద క్యాటలిస్ట్ అంటే ఏంది ప్రమోటర్. పాయిజన్ అంటే ద సబ్స్టాన్స్ ఓకే దట్ డిక్రీజెస్ ది యాక్టివిటీ ఆఫ్ క్యాటలిస్ట్ అంటే పాయిజన్. హ్యాబర్స్ ప్రాసెస్లో అంటే అమోనియా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా హ్యాబర్స్ ప్రాసెస్, అందులో మాల్బిడియం అనేది ప్రమోటర్ లాగా యాక్ట్ చేస్తారు. CO కార్బన్ మోనాక్సైడ్ యాక్ట్ యాజ్ ఎ పాయిజన్ ఫర్ ఐరన్ క్యాటలిస్ట్. మాల్బిడియం అనేది ప్రమోటర్ లాగా యూజ్ చేస్తాము, CO అనేది పాయిజన్ లాగా యూజ్ చేస్తారు ఇన్ ద హ్యాబర్స్ ప్రాసెస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా. ఓకేనా. ద సబ్స్టాన్స్ దట్ ఎన్హాన్సెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద క్యాటలిస్ట్ ఇస్ కాల్డ్ as ప్రమోటర్. ద సబ్స్టాన్స్ దట్ డిక్రీజెస్ the activity of catalyst as poison. In Haber's process, the manufacturing of ammonia, molybdenum act as a promoter, CO act as a poison for iron catalyst. Okay, now what is missile concentration and Kraft temperature? Missile formation takes place only in above certain temperature అనమాట. ఓకేనా. మిసైల్స్ ఉంటాయి కదా, అవి ఫార్మేషన్ అనేది ఓన్లీ అప్ టు సర్టెన్ టెంపరేచర్స్లో జరుగుతాయి, దాన్ని క్రాఫ్ట్ టెంపరేచర్ అంటాం. మిసైల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ అబౌవ్ సర్టెన్ టెంపరేచర్. మిసైల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ అబౌవ్ సర్టెన్ టెంపరేచర్ అనమాట, దాన్ని క్రాఫ్ట్ టెంపరేచర్ అంటాం. అండ్ అబౌవ్ ద సర్టెన్ కాన్సన్ట్రేషన్ దాన్ని క్రిటికల్ మిసైల్ కాన్సన్ట్రేషన్ అంటాం. Missile formation takes place only above the certain temperature and craft temperature antam, and above the certain concentration okay danni emantam critical missile concentration. Electrophoresis. Movement of colloidal particles under the influence of applied EMF is known as electrophoresis. Movement of colloidal particles under the influence of applied EMF, దాన్ని ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. హార్డీస్-క్లిష్ రూల్. అకార్డింగ్ టు హార్డీస్-క్లిష్ రూల్, గ్రేటర్ ద valency of flocculating ion, greater will be the cognitive power. ఓకే, అకార్డింగ్ టు రూల్ ఏంది, గ్రేటర్ ద valency of flocculating ion ఉంటే greater will be the coagulation power. Greater the valency of flocculating ion, greater will be the coagulating power. Greater the value of the flocculating ion, valency greater ఉంటే ఫ్లాక్యులేటింగ్ అయాన్ ది గ్రేటర్ విల్ బి ద కోయాగులేటింగ్ పవర్. Al+3 ది మోర్ ఉంటుంది, Ba+2 Na+. Al+3 ఈజ్ మోర్ దాన్ Ba+2 మోర్ దాన్ Na+. ఓకే, ఇక్కడ ఎస్ఐక్యూస్ అనమాట. అబ్జర్ప్షన్ అంటే అక్యుములేషన్ ఆఫ్ గ్యాస్ ఆర్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఇన్ ద సాలిడ్ ఆర్ లిక్విడ్ సర్ఫేసెస్. అక్యుములేషన్ ఆఫ్ గ్యాస్ ఆర్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఇన్ ద సాలిడ్ ఆర్ లిక్విడ్ సర్ఫేసెస్, దాన్ని అబ్జర్ప్షన్ అంటాము. ఓకేనా. సో దెర్ ఆర్ 2 types of absorption, physical absorption, chemical absorption. Physical absorption ఏంది, weak van der Waals forces included. Chemical absorption, strong chemical forces. Physical absorption, weak van der Waals forces. Chemical absorption, strong chemical. Physical absorption, low heat absorption. Chemical absorption, high heat absorption. ఓకేనా. Physical absorption occur at the low temperature, chemical absorption occur at the high temperature. Physical absorption reverse, chemical absorption irreversible. Physical absorption not specific, chemical absorption highly specific. ఓకేనా. Physical absorption multi-layer, chemical absorption monolayer. Example of the physical absorption, paints on the various surfaces. Chemical absorption, corrosion of metals. Paints on various surfaces, corrosion of metals. Okay. What is catalysis? The substance which increases the rate of reaction without involving itself అన్నమాట, దాన్ని catalysis అంటాము. Types of catalysis, 2 types of catalyst ఏంటివి. ఓకే, homogeneous catalyst, heterogeneous catalyst. homogeneous అంటే catalyst reactants are in the same phase. ఇప్పుడు 2SO2 plus O2 2SO3 ఫామ్ చేస్తుంది, ఇక్కడ NO అనేది ఉంది. 2CO plus O2 2CO2 ఫామ్ చేస్తుంది, ఇక్కడ NO. అన్నీ కూడా గ్యాసెస్ ఫేసే కాబట్టి రియాక్టెంట్స్ ఇంకా ఏంది catalyst ఇంకా రియాక్టెంట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్, అది homogeneous catalyst. 2SO2 plus O2 2SO3, NO అనేది ఉంది. 2CO plus O2 2CO3, ఇక్కడ కూడా NO. ఓకేనా. క్యాటలిస్ట్
ఇది గ్యాసే ఉంది. ఇక్కడ 2SO2 ప్లస్ O2 2SO3లో SO2 ఇక్కడ రియాక్టెంట్ కూడా గ్యాసే, NO కూడా గ్యాసే. 2CO2 ప్లస్ O2 2CO3 ఇక్కడ NO గ్యాస్, ఇక్కడ CO3 కూడా గ్యాసే. హెటరోజీనియస్ క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్ట్ ఇంకా ఏంది రియాక్షన్స్ డిఫరెంట్ ఫేజ్లో ఉంటాయి. N2 ప్లస్ 3H2 2NH3 2SO2 ప్లస్ O2 2SO3. ఓకేనా. ఇక్కడ ఐరన్ అనేది సాలిడ్, N2 ప్లస్ 3H2 2NH3 ఇక్కడ గ్యాసెస్ రియాక్టెన్స్, ఇక్కడ సాలిడ్ డిఫరెంట్ ఫేస్లో ఉంది. క్యాటలిస్ట్ అండ్ రియాక్షన్స్ ఆర్ ఇన్ ద డిఫరెంట్ ఫేస్, సో దట్ ఈస్ హెటరోజీనియస్. 2SO2 ప్లస్ O2 2SO3. కానీ ఇక్కడ చూడండి PT అనేది ఉంది, ఇక్కడ NO ఉంది కాబట్టి గ్యాస్ అది. సో అప్పుడు సేమ్ ఫేజ్ ఉంది హోమోజీనియస్ క్యాటలిస్ట్. ఇక్కడ ఏంది PT అనేది సాలిడ్, సో అది డిఫరెంట్ ఫేజ్. అలా వాట్ ఈస్ ఎమల్షన్? ద కొలాయిడల్ సొల్యూషన్ ఇన్ విచ్ బోత్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్ ఉంటే దాన్ని ఎమల్షన్ అంటాం అనమాట. ఎమల్షన్ అనేటివి ఎలా క్లాసిఫై ఉన్నాయంటే 2 టైప్స్, ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్. ఆయిల్ ఇన్ వాటర్ అంటే ఆయిల్ వాటర్ లోపల ఆయిల్ వేయడం, అంటే బటర్ అనుకోండి. ఓకేనా, అది వాటర్ ఇన్ ఆయిల్ టైప్స్. అదే మనం ఆయిల్ ఇన్ వాటర్ గురించి మాట్లాడుకుంటే అది మిల్క్ వస్తుంది అనమాట. ఓకేనా, ఆయిల్ అనేది వాటర్లో వేస్తున్నాం అంటే మిల్క్ అనమాట, ఫ్యాట్ అది. ఓకేనా, ఆయిల్ వాటర్ ఇన్ ఆయిల్. ఓకేనా, ఆయిల్లో వాటర్ వేస్తున్నాం అంటే అది బటర్ అనమాట. ఓకేనా, మిల్క్ ఈజ్ అన్ ఎమల్షన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ వాటర్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూంట్ ఆఫ్ అ డైలీ డైట్. కాస్మెటిక్స్, ఆర్నమెంట్స్, లోషన్స్, హెయిర్ డైస్ ఇవన్నీ కూడా ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎమల్షన్స్. Okay, missiles. The colloidal size particle formed by the association of the normal simple molecules having hydrophilic and hydrophobic end called as missiles. 2 marks లో అది రాశాలి. ఇప్పుడు డిస్కస్ ద మెకానిజం ఆఫ్ మిసిల్ ఫార్మేషన్ అండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఓకేనా, సోప్ అనేది సోడియం స్టిరేట్ C17H35COONA. సోప్ అనేది సోడియం స్టిరేట్ C17H35COONA. ఓకేనా, వాటర్ అనేది అయాన్స్ లాగా విడిపోతాయి. సోడియం స్టిరేట్ వాటర్లో అయాన్స్ లాగా విడిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇన్ వాటర్ సోప్ గివ్స్ ద అయాన్స్, స్టిరేట్ అయాన్స్ అండ్ సోడియం అయాన్స్. స్టిరేట్ అంటే C17H35COO మైనస్ ప్లస్ సోడియం H+, అలా విడిపోతుంది. ఇక్కడ స్టిరేట్ అయాన్లో COO మైనస్ గ్రూప్ ఉంటుంది చూడు, అది వాటర్కి చాలా ఎఫినిటీ, అంటే వాటర్ లవ్వింగ్ అనమాట. హైడ్రోఫిలిక్ ఎండ్ COO మైనస్ అనేది. అదే హైడ్రోఫోబిక్ ఎండ్ వేరేది, అంటే మిగిలిన పార్ట్ ఏది హైడ్రోఫోబిక్. ఓకేనా, హైడ్రోఫిల్లింగ్ అంటే వాటర్ లవింగ్. COO మైనస్ ఇక్కడ హైడ్రోఫిలిక్, వాటర్ లవింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ హౌ ఆర్ ద colloidal classified on the basis of interaction between dispersion phase and dispersion medium. Based on the affinity of the dispersion phase and dispersion medium, colloidal solutions 2 types అనమాట, లయోఫిలిక్, లయోఫోబిక్ సాల్ట్స్. లయోఫిలిక్ సాల్ట్స్ అంటే the colloidal solution in which both dispersion phase ఇంకా particles of dispersion medium ఏదైతే ఉంటుందో have greater affinity between them. The colloidal solution in which the particles of the dispersion phase have greater affinity with the dispersion medium is called lyophilic salt. Gums, starch, proteins ఇవన్నీ ఇవి రివర్సబుల్ colloids, stable, greater affinity with dispersion phase and dispersion medium. ఓకేనా, particles of the dispersion phase have greater affinity with the dispersion medium. Lyophilic, gums, starch, reversible, stable. Lyophobic, the colloidal solution in which the particles of the dispersion phase do not have affinity with the dispersion medium is called lyophobic salts. Okay, gold salts, metal salts. Irreversible, less stable. Okay, now fog చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, డిస్పర్షన్ ఫేస్, డిస్పర్షన్ మీడియం అంటారు. ఫాగ్, స్మోక్, మిల్క్, క్లౌడ్, బ్లడ్, గోల్డ్ సాల్ట్. ఫాగ్లో చూస్తే స్మోక్, ఓకేనా, స్మోక్ ఉంటుంది ఫాగ్లో. ఇప్పుడు ఫాగ్లో చూస్తే ఈ కొలాయిడల్ సొల్యూషన్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ఎయిర్. ఓకేనా, వాటర్ డ్రాప్లెట్స్ ఎయిర్లో ఉంటాయి అన్నమాట. ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్లో మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ ఉంటే దాన్ని ఫాగ్ అంటాం అనమాట. ఓకేనా, డిస్పర్షన్ ఫేజ్ ఏమైంది, వాటర్ ఎక్కడుంది, ఏ మీడియంలో ఉంది, వాటర్ అనేది ఎయిర్ మీడియంలో ఉంది కదా, వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ఎయిర్, ఫాగ్ అంటే. ఓకేనా, ఫేజ్ ఏంది, వాటర్ డ్రాప్లెట్స్, మీడియం ఏంది, ఎయిర్లోనే వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. ఎరోసాల్ అంటే స్మోక్. ఏ కొలాయిడల్ సొల్యూషన్ కంటెస్ట్ కార్బన్ పార్టికల్స్. ఓకేనా, స్మోక్ అనేది కార్బన్ పార్టికల్స్ ఎయిర్లో ఉండడం. డిస్పర్షన్ ఫేజ్ ఏంది, ఎయిర్. డిస్పర్షన్ మీడియం ఏంది, కార్బన్ పార్టికల్స్ ఎయిర్లో ఉంటే స్మోక్ అంటాం. మిల్క్ చూస్తే ఆయిల్ ఇన్ వాటర్ కదా. ఓకేనా, డిస్పర్షన్ ఫేజ్ ఏంది, ఆయిల్ అంటే ఫ్యాట్. డిస్పర్షన్ మీడియం ఏంది, వాటర్. ఎయిర్ ఆక్వాసాల్ అంటే వాటర్ అనేది ఎయిర్లో ఉండడం అన్నమాట, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్, దాన్ని క్లౌడ్ అంటాం, ఆక్వాసాల్.
వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఎయిర్లో ఉన్నాయి. డిస్పర్షన్ ఫేజ్ అయింది వాటర్, మీడియం అయింది ఎయిర్. ఏరోసాల్. బ్లడ్ చూస్తే కనుక ఓకేనా, బ్లడ్ అనేది డిస్పర్షన్ మీడియం వచ్చేసి వాటర్లో ఆల్బుమినాయిడ్ సబ్స్టాన్స్ ఉంటే అది బ్లడ్ అంట. ఓకేనా, డిస్పర్షన్ ఫేస్ ఏమో ఆల్బుమినాయిడ్ సబ్స్టాన్స్. డిస్పర్షన్ మీడియం వచ్చేసి వాటర్. గోల్డ్ సాల్. కొల్లాయిడల్ సొల్యూషన్ లైక్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేది వాటర్లో యాడ్ చేస్తే గోల్డ్ సాల్ అవుతుంది. ఓకేనా, డిస్పర్షన్ మీడియం అయింది ఇక్కడ వాటర్, డిస్పర్షన్ ఫేజ్ అయింది గోల్డ్ పార్టికల్స్ అనేది వేయాలి. ఓకేనా. డిస్క్రైబ్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ బై ద ఫినామినన్ ఆఫ్ డయాలిసిస్ అంటే ఏంటంటే లైక్ డిజాల్వ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి. ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటుంది, అందులో డిజాల్వ్ అయిన సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సూటబుల్ మెంబ్రెయిన్ యూజ్ చేసి దాన్ని తీసేస్తాం అన్నమాట డిజాల్వ్ సబ్స్టాన్సెస్ని. ఓకేనా. డయాలిసిస్, ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఎ డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ యూజింగ్ అ సూటబుల్ మెంబ్రెయిన్, దాన్ని డయాలిసిస్ అంటాం. ఓకేనా. ప్యూరిఫికేషన్ మెథడ్, ఒక బ్యాగ్ తీసుకుంటామన్నమాట. ఓకేనా, సూటబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ బ్యాగ్కి సూటబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, కొల్లాయిడల్ సొల్యూషన్. ఆ కొల్లాయిడల్ సొల్యూషన్ ఈ సస్పెండెడ్ ఇన్ ద వెజిల్ కంటైనింగ్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ వాటర్. ఇక్కడ ఒక వెజిల్ తీసుకున్నారు, కంటిన్యూస్ వాటర్ ఇన్ అవుట్ మూవ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్లీ. అందులో ఒక బ్యాగ్ అనేది పెట్టామన్నమాట, ఒక బ్యాగ్, దానికి సూటబుల్ మెంబ్రెయిన్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇది కొల్లాయిడల్ సొల్యూషన్లో సస్పెండ్ చేసినాం అనమాట. ఓకేనా. ఇక్కడ దీని లోపల నుంచి మాలిక్యూల్స్ అయాన్స్ అనేటివి మెంబ్రెయిన్స్ నుంచి వాటర్లోకి డిఫ్యూజ్ అవుతాయి, అంటే దీని లోపల ఉండేటివి. ఓకేనా, ఇందులో సొల్యూషన్ ఉంది, మన సాల్ ఉంది. ఓకేనా, ఇందులో నుంచి లైక్ సూటబుల్ అయాన్స్ మాలిక్యూల్స్ అనేటివి సొల్యూషన్ వాటర్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద బ్యాగ్. ఓకేనా, నార్మల్గా అంటే లైక్ ఇంప్యూర్ యాటమ్స్ అయాన్స్ అనేటివి వాటర్లోకి వస్తాయి అన్నమాట, త్రూ ద మెంబ్రెయిన్ డిఫ్యూజన్ అవుతాయి. ఓకేనా, ప్యూర్ సాల్ ఏదైతే ఉంటుందో, ప్యూర్ పార్టికల్స్, ప్యూర్ సాల్ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది బ్యాగ్లో అలానే ఉండిపోతుంది, ఇంప్యూర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ అపారటస్ ఏదైతే ఈ డయాలసిస్కి ఏదైతే ఒక అపారటస్ యూజ్ చేస్తున్నామో దాన్ని డయలైజర్ అంటాం. ఓకే, ద apparatus used for this purpose is called as dialyzer. ఓకేనా. సో ఇవి అనమాట 4 మార్క్స్ క్వశ్చన్, అది ఇంత ఇంపార్టెంట్ కాదనమాట. ఓకే, సో మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ చెప్తా చూడండి. అబ్జర్ప్షన్ ఇంపార్టెంట్, ఓకేనా, కెటలైసిస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 2 మెయిన్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొల్లాయిడల్ ట్రాన్స్ఫర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. లయోఫిలిక్ సాల్ట్స్ ఉంటాయి కదా, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 3 చూసుకోండి. ఇప్పుడు చెప్పినట్టయితే 5 ఉన్నాయి కదా, ఈ 5 అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇందులో నుంచి ఒకటైతే వస్తుంది అనమాట పక్కాగా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.